హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీప్రతుల్. ఈ రోజు చేయబోయే రెసిపీ బనానా కేక్. ఈ బనానా కేక్ తయారు చేయడానికి ముందుగా కరగబెట్టినటువంటి 65 గ్రామ్స్ బటర్ని వేస్తున్నాను. అలానే 85 గ్రామ్స్ బ్రౌన్ షుగర్ని వేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇది ఇప్పుడు బాగా కలిసింది. దీంట్లో మెత్తగా పొడి చేసినటువంటి 85 గ్రామ్స్ షుగర్ పౌడర్ని వేస్తున్నాను. ఒకసారి ఈ మిశ్రమాన్ని కలుపుకుని 70 ml ఆయిల్ని పోస్తున్నాను. ఇప్పుడు దీంట్లో 2 ఎగ్స్ని వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఈ మిశ్రమంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమంలో వేసుకోవడానికి 300 గ్రాముల బనానాల్ని మెత్తగా స్మాష్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఈ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో వేసుకోవడానికి 270 గ్రామ్స్ మైదాని తీసుకుంటున్నాను. తీసుకున్నటువంటి మైదాని ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేస్తున్నాను. అలానే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడాను వేస్తున్నాను. అలానే లిటిల్ పించ్ సాల్ట్ని వేస్తున్నాను. ఈ మిశ్రమం బాగా కలిసిన తర్వాత 130 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ని కట్ చేసి వేస్తున్నాను. ఇలా చాక్లెట్ వేయడం వల్ల చిన్నపిల్లలు కేక్ని తినేటప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మిశ్రమం కలుపుకున్న తర్వాత కేక్ బేక్ చేసుకునే ట్రేకి గీ అప్లై చేస్తున్నాను. ట్రేలో అడుగున బటర్ పేపర్ని కూడా వేశాను. అలానే కలిపెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఈ కేక్ని 180 డిగ్రీస్ వద్ద 45 మినిట్స్ బేక్ చేస్తున్నాను. చూడండి, కేక్ ఎంత ఫ్లఫీగా పొంగుతుందో. ఈ కేక్ని మా బాబు బర్త్డే కోసం తయారు చేశాను. అందుకని ఇది ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తలేదు. మరో రుచికరమైన వంటకంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.